హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం అండి. ఎన్నో బిర్యానీస్ ఉన్నా దీని యొక్క యూనిక్ స్టైల్ డిఫరెంట్, దీని టేస్ట్ డిఫరెంట్, దీని ఫ్లేవర్ చాలా డిఫరెంట్, చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్లో అయిపోతుందండి. రెగ్యులర్ మనం పులావ్ చేసే టైప్లోనే ఉంటుంది రైస్, బట్ మనకి కర్రీ చేసే దాంట్లోనే ఆ ఒక ఫ్రై పీస్ బిర్యానీ ఒక టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. ముందుగా రైస్ కోసం ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్, బిర్యానీ స్పైసెస్, రైస్ కూడా వేసి మంచిగా ఎంత అయితే కొలత మీరు రైస్ తీసుకుంటున్నారో ఆ కొలతకు తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని 5 to 10 మినిట్స్ రైస్ కుక్ చేస్తే సరిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే ముందుగా నానేసాం కాబట్టి. మెయిన్ ఈ కర్రీ మనం మంచిగా చేసుకోవాలి, మంచిగా రోస్ట్ చేస్తేనే దీనికి ఆ టేస్ట్ అనేది వస్తుంది. ముందుగా ఆయిల్, సన్నంగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, చికెన్ వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాక మనకి చికెన్ మసాలా అండ్ కొంచెం మండి మసాలా కూడా వేసానండి టేస్ట్ కోసం. రైస్ కూడా మనకి రెడీ అయిపోయింది. చికెన్ అలా 15 to 20 మినిట్స్ మంచిగా రోస్ట్ చేయండి, అప్పుడే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. బిర్యానీ కూడా మంచి చాలా బాగుంటుంది, ఫ్రై పీస్ బిర్యానీ ఆ ఫీలింగ్ వస్తుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కాజు కూడా వేసి బిర్యానీ పైన టాప్ మీద మనం వేసేసుకొని 15 నుంచి 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి.